మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. నమస్తే మేడం, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు శైలజ అండి. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని, అలాగే పేరెంటింగ్ కోచ్ని, స్టోరీ టెల్లర్ని. స్టోరీ టెల్లింగ్ ఏమో ప్యాషన్ అనమాట. ఈ చిన్నపిల్లలకి ముఖ్యంగా పఠనాసక్తి, కథలు చదవడం ద్వారా వారి మానసిక వికాసం ఏ రకంగా జరుగుతుంది అన్న విషయం గురించి మీరు తెలియజేస్తారా? తర్వాత అందులో భాగంగానే మంచి పుస్తకం అన్నది 20 సంవత్సరాల నుంచి బాల సాహిత్యంలో చిన్నపిల్లల పుస్తకాలు చాలా పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఈ పుస్తకాలని, ఈ కథల చెప్పే విధానంలో ఏ రకంగా ఉపయోగించుకుంటారు? నేను కలిసిన ప్రతి పేరెంట్స్కి చెప్తాను, రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక్క 10 నిమిషాలు వాళ్ళతో ఒక పుస్తకం చదవండి. అంటే ఫస్ట్ ఏదైనా ఎలా ఉంటుందంటే, మనం అలవాటు చేస్తే వాళ్ళు అందులోకి వస్తారు. పుస్తకం మనం అంటాం కదండి, ప్రపంచానికి వాకిళ్ళు అంటాం. ఆ కథలు చెప్పడం వల్ల ఇమాజినేషన్ పెరుగుతుంది, వాళ్ళలో ఒక ఆలోచన, రాయడం, రేపొద్దున వాళ్ళే రైటర్స్ అవ్వచ్చు. సో ఏ పాత్ర ఎలా ఉంటుంది, మనుషులతో మాట్లాడే కంటే కూడా అన్ని పాత్రలు. ఇప్పుడు సడన్గా ఎవరినైనా కలిసామనుకోండి, ఆ పుస్తకంలో అమ్మ చెప్పిందే, ఆ నక్క ఇలా ఉంటుంది, ఆ కుక్క ఇలా ఉంటుంది, ఆ సింహం ఇలా ఉంటుంది, లేకపోతే ఆ మనిషి ఇలా చేశాడు. సో అమ్మలందరికీ నేను చెప్తూ ఉంటాను, పుస్తకం తప్పనిసరిగా రాత్రిపూట ఒక్క 10 నిమిషాలు, ఎన్ని పనులున్నా బిజీ జీవితంలో. ఈ మంచి పుస్తకం పరిచయం, ఇంకొక క్వశ్చన్ అడిగారు మీరు. ఈ మంచి పుస్తకం పరిచయం అయిన తర్వాత చాలా ఆనందంగా ఉందండి. అసలు నేను ఎంతమందికి ఎన్ని గిఫ్ట్లు పంపానో నాకే తెలియదు. పుస్తకాలు స్కూల్స్కి ఇస్తున్నాను. అంటే నేను స్కూల్స్కి కూడా వెళ్తాను, వాలంటీర్గా వర్క్ చేసి పిల్లలకి, ఈ పీరియడ్స్ ఆడపిల్లలకి మొబైల్ మీద, మగపిల్లలకి ఏమో డూ యూ నో దట్ గర్ల్స్ బ్లీడ్ ఎవ్రీ మంత్ అని ఆ టాపిక్ చెప్తాను. ఎవరో మనం మాట్లాడట్లేదు వాటి మీద. ఇందులో ఏమైనా ఆ పుస్తకం ఉంది చూసారా, 1 పార్ట్, 2nd పార్ట్ ప్లస్ నేనెవరో తెలుసుకోవాలి. అది కనీసం నేను ఒక 50 స్కూళ్ళకి ఇచ్చి ఉంటానండి. స్పెషల్గా స్కూల్స్కి ఇచ్చి ఉంటాను అనమాట. ఆడపిల్లలకి ప్రత్యేకంగా టీచర్స్కి గిఫ్ట్ ఇచ్చి మొత్తం అందరినీ చదివించాను. ఇది చాలా మంచి ప్రయత్నం అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ భాగ్యలక్ష్మి గారు, సురేష్ గారు అండి. అంటే అక్కడ ఆగిపోకుండా దాన్ని ఇంత ఓర్పుగా, ఓపికగా ఇన్ని సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్ళటం అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. ఒక మంచి పుస్తకం చదువుతున్నంతసేపు పూర్తి చేయాలని అనిపిస్తుంది. అందులో ఇంకా ఏంటంటే, పిల్లలకి ఎలా ఉండాలంటే కొంచెం రైటింగ్ ఉండి పెద్ద బొమ్మ ఉండాలి. సో వాళ్ళ బొమ్మలో ఇలా వెతుక్కొని ఆ క్రియేటివిటీని చూసుకొని అది కొంచెం చదివి, అంటే ఆసక్తిని కలిగించడం. సో మనకి ఇంగ్లీష్ ఎప్పుడు ఎలా అయిపోయామంటే, జీవనోపాధి కోసం ఇంగ్లీష్ చదువుతున్నాం, మన మాతృభాష పక్కకు పెడుతున్నాం. ఇప్పుడు వీళ్ళు చేసే పని, ఎందుకంటే నేను యూఎస్లో ఉన్న మా పిల్లలకి, వాళ్ళకి కూడా ఇలా ఆ చిన్న పుస్తకాలు ఉన్నాయి, చాలా చిన్నవి. సో అవి పంపించడం, అవి చేస్తున్నాను. వాటి ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ కథలో క్యారెక్టర్ అలా చేసింది కదా, అలా పేరెంట్స్తో మాట్లాడడం. నేను ఇంకొకటి చెప్తాను, స్టోరీ చెప్పండి, ఈరోజు చెప్పండి, లేదా చదవండి, రేపు దాని గురించి డిస్కషన్ చేయండి అని చెప్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు ఇంకేమైనా చెప్పగలరేమో, వీ డోంట్ నో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందో. సో నిజంగా అండి, అంటే మనం ఇప్పుడు మొబైల్లో వాటిల్లో దూరిపోతున్నాం, కానీ పుస్తకం ఇచ్చినంత ఆలోచనని, జ్ఞానాన్ని అంటే ఉంది డెఫినెట్గా. కానీ బుక్ అయితే ఏదో అంటారు కదా, మొబైల్ అయితే తలంచుకుంటాం, పుస్తకం అయితే తలెత్తి చూస్తాం అని. చాలా చాలా మంచి మాట చెప్పారు. పుస్తకం చదవడం మూలంగా మన ఆలోచన విధానంలో రకరకాల చాలా మార్పు వస్తుంది. ఇంకొకటి గమనించాను, పుస్తకాలు చదివే పిల్లలు, పుస్తకాలు చదివిన వాళ్ళు ఎలా ఉంటారంటే మెచ్యూర్డ్గా ఉండి, ఎవరితో పడితే వాళ్ళతో తొందరగా స్నేహం, అంటే అది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఇంటలెక్చువల్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే నేను నా గ్రాండ్ చిల్డ్రన్ని చూశాను స్వయంగా, వాళ్ళు పుస్తకాలు చదువుతారు. సో దే ఆర్ సమ్ డిఫరెంట్ అనిపిస్తుంది నాకు.
ఇంకా ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తుంటే మనము ఆశ్చర్యపోయే స్థితిలో ఉన్నాం ఇప్పుడు. వాళ్ళకి మానసికంగా ఒక రకమైన ఎదుగుదల చాలా ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడంలో గొప్ప విచక్షణ ఉంటుందండి, తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే మనమంతా పుస్తకాలు చదివి ఎదిగిన వాళ్ళమే కదా. ఈ జనరేషన్ పిల్లలకి మంచి పుస్తకం నుంచి వస్తున్న బాల సాహిత్యం పెద్ద బొమ్మలుండి చిన్న చిన్న వాక్యాలతోటి వారిని ఆలోచించే విధంగా చేయడంలో వాళ్ళ మానసిక పరిణిత చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నారు. చిన్నపిల్లలకి పుస్తకాలు చదివించడం కోసం మంచి పుస్తకం చేస్తున్న అనేక ప్రయత్నాల్లో అనేక మిత్రుల్లో మీరు కూడా ఒకరు. మీ మాటలకి ధన్యవాదాలండి.